ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా నా మాటలు? ఒకటి, ఇనసొంపైన మాటలను గురించే మనం వాటిని ఇష్టపడకూడదు. ఇనసొంపైన మాటలు అంటే పిచ్చి పనులు చేస్తున్నప్పుడు కూడా దీవెన వస్తుందా? ఒక వ్యక్తికి వస్తుందా? అట్లాంటి వ్యక్తిని చూసి నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పే మాటలు ఇష్టపడకూడదు. ఫస్ట్ నీ ప్రవర్తన చూసుకోవాలను. ఆయన చెప్పే ప్రవచనం సరైనదా కాదా అనేది నీకు ఆల్రెడీ తెలుస్తుంది. నీకు తెలుస్తుంది. నీ నమ్మకత్వాన్ని బట్టే నీకు పరలోకం నుండి ఏమొస్తుంది? ఒక ప్రవచనం వస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. దేవుని వాక్యం అంటుంది, ఉదయకాలము ప్రార్థనలో ఉన్నప్పుడు బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అని చెప్పి ఒక మాట నాకు వినపడుతున్నది. దైవజనమా, మన హృదయాలు కఠినమై ఉన్నాయి. నిర్గమకాండములో చూసినట్లయితే ఫరో హృదయము కఠినమైంది. గమనించండి దైవజనమా. హల్లెలూయా. ఏం చేసిండు? మన హృదయాలు కఠినమైతా ఉంటాయి. బండ లెక్క మార్చుకుంటారు కొంతమంది. ఎన్ని వాక్యాలు చెప్పినా ఏమంటారు? ఓహో. కొత్తగా కాడి మెడ మీద పెడితే ఎద్దు ఏం చేస్తుంది? పక్కకు కనిపోతా. నేను అడిగిన వాడికి చెప్పాలా? దేవుని మాటలు ఎసంటి దేవుని మాటలు ఇప్పుడే విన్నాం. అగ్ని వంటి, బండను బద్దలు చేయు సుత్తె వంటిది. మరి బండ లాంటి హృదయాన్ని బ్రద్దలు చేయకపోతే మరి ఈ బండ ఎడిపోతుంది? నరకానికి పోతుంది. ఈ బండను పలగొడితేనే ఒక శిలగా, ఒక శిల్పంగా మార్చబడుతుంది. అది శిల్పంగా మార్చబడాలంటే ఫస్ట్ దాన్ని పలగొట్టాలి. దాన్ని సానతో ఏం చేయాలి? రూపాన్ని పోల్చడం కొరకు చిన్నగా దాన్ని చెక్కాలి. దేవుడు కూడా అదే పని చేసేది. గమనించండి. ఒక అన్యుడు ఫరో, నిర్గమకాండంలో స్టార్ట్ అవుతుంది ఫరో జీవితాన్ని. గమనించండి. మన జీవితాలు అలా ఉండకుండా నా వైపు చూడాలి అందరూ. యేసు ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తేనే నీ పాపాలు తొలగిపోతాయి. ఎట్లా పోతాయి? మన పాపాలు తొలగిపోవాలంటే ఎట్లా? భూమి మీద ఉన్నప్పుడే చూడాలి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి. అద్దము వంటి నీ వాక్యముతోనే సరిదిద్దుము దేవా నా హృదయము. దేనే మన హృదయాన్ని సరిదిద్దాలి. అద్దము వంటి వాక్యములో మన సహజ ముఖాన్ని, హృదయాన్ని చూసుకోవాలి. ఎట్లున్నది మన హృదయము? మందిరంలోనికి రాగానే మోడుబారిన జీవితాలను కూడా దేవుడు చిగురింపజేసే దేవుడు ఆయన. మారకుండా కఠినపరచుకోకు. ఫరో ఆగమైనట్టు ఆగమైపోతావు. ఫరోను చెల్లా చెదరు చేసిండు. ఈరోజు దాని గురించి దేవుడు బయలుపరిచి, మార్పు చెందకపోతివా సరే కథమే నీ పని. మొట్టమొదట మోషేను దేవుడు ఎక్కడ? మిద్యాన్ అనే ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షమై, ఒక పచ్చి పొదలో ప్రత్యక్షమై మోషేతో దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజలున్నారు, వారిని ఘోరంగా హింస పెడతా ఉన్నాడు ఫరో. నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని రా అని చెప్పి అంటే నేను వెళ్ళను అంటాడు ఆయన. మీ అందరికీ తెలుసు. సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హృదయం కఠినం చేసుకున్న ఒక వ్యక్తి నాశనం అయిపోయినట్టుగా మనం కాకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేనికి కఠినం చేసుకున్నాడు? తన దేవుని మాట. ఫరోకు కూడా దేవుడు ఎవరు? ఫరోను తయారు చేసింది యేసుప్రభు కాదా? అంతే కదా. దేవుని మాట వినక, దేవుని వాక్యానుసారంగా జీవించక నాశనం అయిపోయిండు ఫరో. మనము కాకూడదని దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషేతో దేవుడు మాట్లాడి, నా ప్రజలు భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు పని చేసి 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 వారు వెట్టి పని చేశారు. వాళ్ళు ఐగుప్తులు వారిని పెట్టే కష్టానికి తట్టుకోలేక నా బిడ్డలు పెట్టిన మొర నా సన్నిధికి చేరింది. గమనించండి. మనము పాపం చేస్తే పాపము పరలోకానికి చేరుతుందట.
మనము పుణ్యము చేస్తే పుణ్యం పరలోకానికి చేరుతుందట. మనల్ని ఇతరులు కష్టపెడితే ఈ కష్టము పరలోకానికి చేరుతుందట. కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు, కొర్నేలి చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. సొదొమ గొమొర పట్టణస్థులు చేసిన పాపము కూడా దేవుని సన్నిధికి చేరింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని కష్టపెడుతున్న కష్టము కూడా వాళ్ళ మూలుగులు పెట్టిన వాళ్ళ మూలుగులు కొంతమంది చూడండి నవ్వుస్తూ ఉంటారు అని నవ్వుస్తూ ఉంటారు ముసలు. హల్లెలూయా. కొంత భయంకరమైన కష్టం చేసిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళకు బలహీనత ఉంటే వాళ్ళ బొక్కలలో సులుకుపోట్లు పడుస్తుంటే మూలుగుతా ఉంటారు వాళ్ళు నోటితో. కానీ బొక్కలు కూడా ఏం చేసినట్ట వాళ్ళ మొల పరలోకానికి వెళ్ళిందట. హల్లెలూయా. అది చూసిన దేవుడు మిద్యాను ప్రాంతంలో పచ్చి పొదలు కాలబెడతాడు. అది కాలిపోతలేదు. కాలిపోయినలో పచ్చి పొదలు కూడా కాలిపోయినాయి. ఇక్కడ కాలిపోలే పచ్చి పొద. దేవుడు కాలబెట్టనీయలేదాన్ని, అక్కడ కాలబెట్టను. గమనించండి. హల్లెలూయా. మాట్లాడి అద్భుతం ఏంటి అని మోషే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే అప్పుడు మోజెస్ నీ చెప్పులుడు దూరం పెట్టరా, ఇది పరిశుద్ధ స్థలం అనగానే దగ్గరికి వెళ్తాడు. చెప్పులు ఇప్పి అక్కడికి వెళ్ళినప్పుడు నా పిల్లలు పెట్టే మొర, వారి మూలుగుల మొర నాకు వినపడ్డదయ్యా, నువ్వు వెళ్ళాలి అంటే కొన్ని విషయాలు మాట్లాడి అక్కడికి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నా బిడ్డలను పోనిమ్మో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. దేవుడు ఏమంటున్నాడు మోషే ద్వారా? నా బిడ్డలను పోనిమ్మో. వారు దేవుని ఆరాధించాలి. వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన మరి వారి యొక్క దేశానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని పోనిము అని అంటే నువ్వేం చేసుకుంటా చేసుకోరా. కొన్ని అద్భుతాలు చేసిండు. అప్పుడు ఏమైంది? మంత్రగాళ్ళు కూడా చేసిరట అద్భుతాలు. గమనించండి. చాలా మంది చూసినావా? ఇందులో ఒళ్ళు వంచి ప్రార్థన చేయక వాక్యం వింటున్న సహోదరుడు నీవు కూడా కష్టపడి ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు నమ్మిన బిడ్డలు కూడా కొంతమంది ఒళ్ళు వంచి ప్రార్థన చేయక తాయెత్తులు కట్టించుడు, కంకణాలు వేయించుడు, లేకపోతే వివిధ రకాల పిచ్చి పనులు చేసుడు, వీళ్ళు కూడా బయట వంటలకు పోవుడు, వీరు కూడా బోనాలు ఎత్తుకునుడు, వీళ్ళు కూడా రాకెట్లు కట్టబోవుడు, సమాజానికి భయపడి వీళ్ళు కూడా జ్వరాలు, నొప్పులు, సమస్యలు వచ్చావు 5-6 నెలలు ఉన్నాయి అనుకో, 5-6 నెలలు ఆ సమస్య పోకుండా దేవుడే నిన్ను ఆశీర్వదించాలన్నట్టు నడిపిస్తా ఉండు. అప్పుడు ఇక నన్ను పోతలేదు, దేవుని వల్ల అయితలేదు, ఇక దయ్యం వల్ల అవుతుంది కావచ్చు అని పక్క వ్యక్తులతో విచారణ చేయించుడు, ఇవన్నీ చేస్తా ఉంటారు. చేస్తారా చేయరా కొంతమంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు కూడా ఒక ఆలోచన ఇస్తే నేను చెప్పినా మీకు ఇంతకుముందు, నేను సావనైనా చెప్తాగానే ఆ పని మాత్రం చేయనన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సేమ్ మంత్రగాళ్ళు కూడా వచ్చి మోసే కర్ర కింద పడేయగానే పాము అయితే వీళ్ళు కూడా పాములు చేసిరు. కానీ మోసే పాము ఈ పాములన్నింటినీ మింగింది. అమ్మో ఇది దేవుని అద్భుతం అంటారు మంత్రగాళ్ళు. గట్టిగా చెప్పండి బట్టి దేవుని నామాన్ని మహిమ పడతాం. ఇది దేవుని అద్భుతం, ఇది మా వల్ల కాదంటే ఫరో మాత్రము నువ్వేం చేయలేవురని హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. వాక్యము పంపిస్తున్నాడు దేవుడు, కానీ వాడు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. మరలా ఒక దగ్గరికి వెళ్ళి నైలు నది నీళ్లను రక్తముగా మార్చిండు మోషే ద్వారా. దేవుడు అంటున్నాడు నీళ్లు తెప్పించు, నేను వీళ్ళని పంపిస్తా అన్నాడు. అనగానే వెంబడే మోషే మరలా ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేసిండు. తాగడానికి నీళ్లు వచ్చాయి. కానీ మరలా హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినం చేసుకున్నాడు. నీ జీవితంలో కూడా అనేక సార్లు దేవుని మాటలు, అద్భుతాలు దేవుడు చేసి నీ కుటుంబంలో, నీ జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు దేవుడు చేస్తే ఫరో ఏం చేస్తున్నాడు? తన మనసు కఠినం చేసుకుంటున్నాడు. మూడోదిగా మనకు అద్భుతం చేశాడు. కప్పలనన్నింటినీ ఇక్కడ కఠినం చేసుకుంటూ పోనీయలే. వాక్యం చెప్పగానే వింటున్నాడు. ఓకే నీ వాళ్ళని పంపిస్తూ ఉంటుండు. గమనించండి, దీంట్లో ఒక మర్మం ఉన్నది. మన జీవితం ఎట్లుందో చూసుకుందాం ఒకసారి. మన జీవితం ఈరోజు చెప్పగానే ఈరోజు సాయంత్రం నుండే ప్రారంభం చేస్తా, కథం ఏమైందయ్యా అటు పోవా, పాస్టర్ ఇట్లా చెప్పిండే ప్రార్థన చేయాలి 1 గంట 2 గంటలన్నా, చేతులు అంతి రేపటి నుండి రా కథం. ఏమైంది? సడమల్లిపోతాం. మంట నీలో ఉండాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని వెతకాలి. ఇక్కడ ఫరో
ఆయన పక్కనట్టున్న మంత్రులందరూ అంటారు, ఓ అయ్యా ఇది దేవుని అద్భుతమయ్యా, నువ్వు మాత్రము వాళ్ళని తోలేదాకా వదిలిపెట్టకయ్యా అనగానే ఇంటికి పోగానే ఫరో భార్య అమ్మంటుంది, ఎట్లా తోలుతావు వాళ్ళను? మన పిల్లలకు ఆస్తులు కూడబెట్టవా? మన పిల్లలు కూడా వాళ్ళను పరిపాలన ఇంకో కోట కట్టవా, ఇంకోటి చేయవా అనగానే ఎమ్మటే మనసును ఏం చేస్తున్నాడట, ఫరో హృదయం కఠినమైపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. కఠినం చేసుకున్నాడు. దేవుని వాక్యము బండ లాంటి హృదయాన్ని బ్రద్దలు చేసే దేవుడు, వాక్యాన్ని పంపించే దేవుని మాటకు లోబడు అని చెప్పి వాడు అన్యుడు, మనమెవలం? వాడు అన్యుడు, మనమెవలం? వాడు కఠినం చేసుకుంటే లెక్క, మరి నువ్వు కఠినం చేసుకుంటే నిన్నెవాడు కాపాడుతాడు? వాడిని దేవుడు కాపాడిండా? వాడు కఠినం చేసుకుని కాపాడతాలే. కప్పలు వచ్చినాయి, కప్పల్ని తీసాయి, నేను నీ మాట వింటాడు, తీసేసిండు. పేర్లు వచ్చినాయి, పేర్లను తీసాయి, నీ మాట వింటాడు, వినలేదు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ధూళి వచ్చింది, భయంకరమైన దుమ్ము, గాజు వరాలు ఉంటాయి చూసినవా? ఒట్లు తురుపల పడుతుంటే ఎట్లా వస్తుంది దుమ్ము? ఆ దుమ్ము ఇళ్ళల్లో మొత్తంగా అమ్మింది. తినబుద్ధి అవుతుంది, ఆ అన్నంలోకి తీసుకురావుతుంటేనే తినబుద్ధి కాదు. ఇది తీసాయి, నీ మాట వింటాడు, మరలా కఠినపరుచుకున్నాడు. మరలా ఇంకోటి చిక్కని చీకటి, చిక్కటి పాలలో చేయి పెడితే ఏలు కతుక్కుంటుంది, పలసటి పాలల్లో ఏలు పెడితే అతుక్కుంటుంది, అది తడి ఉంటుంది. చిక్కని చీకటి కూడా చేతికి తాకే చీకటి అట దేవుడు సృష్టించిండట. మీరు చూడవచ్చు నిర్గమాకాండముల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 దినాలు రెయ్యం బగలు చీకటి హింసించిండు 10 సార్లు. 10 అద్భుతాలు మామూలుగా కాదు. ఐగుప్తుని ఆడుకుంటాడు ఆట, మామూలుగా కాదు. తన ప్రజలను హింసిస్తే ఇక్కడ సంఘాన్ని ఎదగకుండా నువ్వు చేస్తే, నిన్ను కష్టాల గుండా నడిపించి నీ మార్పు కొరకు దేవుడు వాక్యాన్ని వినిపిస్తే, నువ్వు కఠినం చేసుకుంటే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, నన్ను నాశనం చేస్తాడు. జాగ్రత్త. బండ లాంటి హృదయాన్ని బ్రద్దలు చేసే దేవుడు. కఠినం చేసుకుంటేవా చల్లా చెదరైపోతుంది. ఎక్కడి వరకు కఠినం చేసుకుంటూ తెలుసా? ఫరో దైవజనం. హల్లెలూయా. ఐగుప్తు దేశములో తొలచూలు సంతానమంతా నాశనం అయిపోయే వరకు కఠినం చేసుకున్నాడు. మరలా తన పిల్లలు వాళ్ళందరూ ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ సరే 10 అద్భుతాలు చేసిన తర్వాత ఫరో ఇక వెళ్ళిపోయి, మా దగ్గర ఉండకండి, మా ఐగుప్తును అంత నాశనం చేశారు. ఇంకొక విషయం తెలుసా? దేవుడు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ మిడతల గుంపు పోయి పంటలను తింటానే కదా, తింటానే. ఎంతమంది తెలుసు? మిడతల గుంపును తోలేదాట దేవుడేనాట. వాక్యం అంటాంది, అది నా సైన్యం అంటున్నాడు. ప్రకృతి దేవుని సైన్యము. అగ్ని, నా మాట అగ్ని లాంటిది. అగ్నిని పంపిస్తే అగ్ని పోయి తలగబెడుతుంది, పచ్చి పొదను కావచ్చు, నీళ్ళను కావచ్చు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఎక్కడి నుండేనైనా నీకు వ్యతిరేకత పుట్టిస్తాడు. చిటికలో నీకు వ్యతిరేకత పుట్టించే దేవుడు ఆయనే. చిటికలో నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే. నెమ్మదిచ్చే దేవుడు ఆయనే. కలవరం పుట్టించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు ఆయనే. ఆయనకు నచ్చినట్టు మనం జీవించాలి. మిడతల గుంపును పంపించి నా మాట వింటలేరా, నా పిల్లలు ఇన్ని సంవత్సరాలు పనిచేసి కష్టపడితే వాళ్ళ సంపాదన అంతా దోసుకు తింటారని మిడతలకు దేవుడు ప్రేరేపిస్తే మిడతల గుంపు అంతా ఐగుప్తు దేశాన్ని అంతా ఒక్క ఆకు కూడా లేకుండా తినేసినాయట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. చిన్న ఆకులు కూడా లేవట. ఎక్కడ చూసినా ఎడారి లెక్కనే కనపడుతుందట. ఓ మోషన్ పట్టుకరాపోరా మనల్ని నాశనం చేస్తాండ్రా. అప్పుడు పక్కమటున్న మంత్రులు వాళ్ళందరూ సైనికులు సైతం పోయి దండం పెడతా, కాలు మొక్తాను, నువ్వు చేయబట్టి, నీ కఠినం చేయబట్టి మా పంటలన్నీ అయిపోయినాయ్యా, ఏం తిని బతకాలే పరో అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఇక బొమ్మని చెప్పు వాళ్ళను. హల్లెలూయా. మళ్ళా ఇంటికి పోగానే భార్య అంటుంది, వాళ్ళని పంపిస్తే మన కోట కూడా కట్టాలి. నో మళ్ళొక్క రాజులకు ఉత్తర్వు నువ్వు పంపిస్తావు, నేను పంపించట్లేదు. దానికి ఎన్నిసార్లు తెలంగాణ ఇస్తానని ఎన్నిసార్లు మోసం చేసి పాపం ఎంతమంది చచ్చిపోయారు. అందుకని ఆమె పాట పాడింది. ఎవరు? మధుప్రియ. ఇత్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇగో అగోనుడేంది తెలంగాణ, ఎన్నిసార్లు ఇస్తానంటావు అమ్మా అని చెప్పి. సేమ్ ఇదే సిచ్యువేషన్ నిర్గమకాండంలో జరిగింది.
అక్కడ వాళ్ళు ఇక్కడ మనోల్లతమైన చాలా మంది ఇత్తనని మోసం చేసేసరికి అక్కడ ఐగుప్తు అంతా నాశనం అయిపోయింది. నీ కుటుంబము నా కుటుంబము నాశనం కాక మునిపే మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హల్లెలూయా. బండ లాంటి హృదయాన్ని బ్రద్దలు చేయటకు ఆయన మాటలను పంపిస్తే నీ భార్య నిన్ను ఆటంకం చేస్తుందేమో, నీ భర్త నిన్ను ఆటంకం చేస్తాడేమో, నీ పిల్లలు ఆటంకం చేస్తారేమో, నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా. జాగ్రత్త. వాక్యానుసారంగా ఉంచడమే దైవ చిత్తం, పరిశుద్ధాత్మ ప్రణాళిక. ఫస్ట్ మనం వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు సంఘ క్రమాన్ని నెక్స్ట్ నేర్పిస్తాడు. చాలా లెవెల్స్ ఉన్నాయి మనలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దైవజనమ ఐగుప్తు తొలిచూలుని కూడా అతను చేసిన తర్వాత అప్పుడు ఫరో ఇంట్లో మొట్టమొదటి కొడుకు కూడా ఏమైండు? చచ్చిపోయిందట. అప్పుడు వచ్చిందట మనకి బుద్ధి. మోసేని రమ్మని పో, నా ముఖం కూడా చూడకరా మోసేగా నువ్వు పో, నా ముఖం కూడా చూడకరా మోసే, నీ వాళ్ళను భూములను నీ వాళ్ళది ఏదేదైతున్నదో అవన్నీ పట్టుకొని పొమ్మనంటే పట్టుకొని పోయిన తర్వాత మళ్ళా భార్య ఏమంటారు తెలుసా? ఎట్లాగో మన కొడుకు చచ్చిండు, వాళ్ళని ఎందుకు పంపించినావయ్యా అని తిరుగుతుందట మళ్ళా. అలా ఎంత దౌర్భాగ్యం స్థితి. కొడుకు సావనే సచ్చా, ఇంకేం చేస్తాడు ఆయనే? వాళ్ళని ఉండనియపోయినావు, ఎందుకు పంపించినావు? బయటికి వెళ్ళి వాళ్ళ సందాల వాళ్ళు పోతున్నారట. పోతున్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందట. గమనించండి, ఇక్కడ ఇద్దరిని శోధిస్తున్నాడు దేవుడు. ఒకటి ఫరోను, రెండోది ఇశ్రాయేలుల ప్రజల్ని. ఈ ఇద్దరిని దేవుడు అక్కడ శోధిస్తున్నాడు. ఇద్దరి హృదయాలను ఏం చేసిండు దేవుడు? శోధిస్తా ఉన్నాడు. ఫరో హృదయం కఠినం చేసుకుని సైన్యాన్ని వేసుకొని వస్తాడు. కొడుకులారా, నా కొడుకుని చంపిపోతారా, మిమ్మల్ని చంపే వస్తానని చెప్పి హృదయాన్ని కఠినం చేసుకొని వస్తూ ఉన్నాడట. గుర్రం మీద, రథాల మీద వస్తున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ వచ్చేటోళ్ళని చూసి ఆ దుమ్ము ధూళి లేసి, ఇప్పుడు డాంబర్ రోడ్లు, అప్పుడు ఎక్కడి దుమ్ము ధూళి లేసేసారు. మా అమ్మ ఏదని చెప్పి కొండ మీద వెళ్ళి చూసేసరికి ఫరో సైన్యం మొత్తాన్ని గజ 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 వణుకుతూ ఉన్నారట. వాళ్ళు మోసే మమ్మల్ని ఇక్కడ చంపేటందుకు తీసుకొచ్చిన వానయ్య అని చెప్పి అంటూ ఉన్నారు కొంతమంది. అప్పుడు మోసే ప్రార్థన చేయగానే వెంబడే దేవుడు ఏం చేసిండు? దాన్ని 2 పాయలు చేసి మార్గం మధ్యలో నుండి నడిచి వెళ్ళు అని చెప్పి సాగిపోండి అని అన్నాడు. ఒక మాట. అంతకుముందు దేవుని దృష్టిలో వీళ్ళు పడ్డారు. గమనించండి, నా వైపు చూడండి అందరు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమంటున్నారు? మమ్మల్ని ఇక్కడికి ఎంత తీసుకొచ్చినామని చెప్పి అక్కడ వాళ్ళు కఠినం చేసుకుని, అంతకుముందు అబ్బా మా కొరకు దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మోసే ద్వారా అద్భుతాలు చేస్తాను, 10 అద్భుతాలు అన్నారు. కొద్దిగా టెస్ట్ పెట్టగానే వాళ్ళు భయంకరంగా ఎంత నీచాతినీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఎంత బాధ. మీ కొరకు 10 అద్భుతాలు చేసి దేవుడు నన్ను నా ద్వారా 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తే కూర్చొని అక్కడ అద్భుతం చేసినోడు ఇక్కడ చేయడా ఎందుకు అంటున్నారంటే, అయినా కానీ అదంతా కాదు. కొంతమంది పిచ్చి మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. దైవజనమ గమనించండి, ఇలా మాటలు నమ్మొద్దు. మోషేకు ఎదురు తిరిగే మాటలు చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఐగుప్తులతో సావాసం చేసిన వాళ్ళు. ఐగుప్తు అంటే లోకంతో సాహసం చేసిన వాళ్ళు సంఘాన్ని చెడగొట్టడం కొరకు పూనుకుంటారు. వాళ్ళ మాటలు వినొద్దు. హల్లెలూయా. వాళ్ళు ఏబట్టి నీవు కూడా భ్రష్టురాలు అవుతావు. జాగ్రత్త సుమా. వాళ్ళ మాటల్ని బట్టి వీళ్ళలో కూడా కొందరు ఏమైపోయారు? మోస మీద ఎదురు తిరిగినప్పుడు దేవుని మనసు నొచ్చుకున్నదట. దాని తర్వాత ఎర్ర సముద్రమును 2 పాయలు దేవుడు చేసిండు ఓడ్చుకొని. 2 పాయలు. నా వైపు చూడాలి, నా వైపు కత్తి పట్టుకునే వాళ్ళని వచ్చి ఆడ నిలబడ్డా ఎటు చూడాలి మీరు? ముక్కు మీద ఈగ ఆలినా కానీ ఇటే చూడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన మాట అగ్ని. ఇక్కడ కేవలం దైవజనం నోటుకుంటూ వస్తున్నదేమో కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో చూడండి, అగ్ని బయలుదేరుతుందట. కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటేవా కాలిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మేము. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అందులో నుండి తీసుకొని పోయిన తర్వాత
ఎర్ర సముద్రం 2 పాయలు చేయక ముందుకు ఏం జరిగిందంటే ఐగుప్తులకు అక్కడ కొంత ఆటంకాన్ని పెట్టిండు దేవుడు. ఏం పెట్టిండు? నా వైపు వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, వింటున్నారు కదా? ఐగుప్తులకు ఏం పెట్టిండు? ఇప్పుడు అక్కడ ఎవరెవరు మిగిలిరు తెలుసా? 10 అద్భుతాలు చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళలో కొంతమంది బలమైన యోధులు అందరూ మిగిలిరు. వాళ్ళని చూసుకొని ఫరో ఏమైతాడు తెలుసా? బాగా విర్రవీగుతాడు. వీళ్ళు నాకున్నారు, వీళ్ళని తీసుకొని పోయి వాళ్ళని హతం చేసి వస్తాను. మరలా ఏమైంది? వాని హృదయము కఠినపరుచుకున్నాడు. దైవజనం మీరు నిర్గమకాండం చూడవచ్చు. కఠినపరుచుకున్నాడు. ఇట్లా కఠినపరుచుకుంటున్నవా సహోదరి, కఠినపరుచుకుంటున్నవా సహోదరుడా? ఫరోను చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఇశ్రాయేలు వెళ్తుండగా పోనిత్తలేని దేవుడు ఇక్కడ ఆటంకం పెట్టిండు. వీళ్ళందరూ ఎర్ర సముద్రం సెంటర్లోనికి పోగానే మరలా ఈ ఆటంకం తొలగిపోయింది. ఫరో ఎర్ర సముద్రపు దరి దగ్గరికి వచ్చి నిలబడి అంటాడు. ఏమంటుందంటే, వెళ్ళండి, ఆ కొడుకులను తీసుకొని రాపోండి. మోషేను కూడా నాశనం చేయాలంటున్నాడు. వాళ్ళందరినీ పతనం చేయాలంటున్నాడు. చూడండి, మన కండ్ల ముందట ఈ పక్క 5-6 తాడి చెట్లు ఎత్తు గోడ, నీళ్ళ గోడ, ఈ పక్క 5-6 తాడి చెట్లు ఎత్తు నీళ్ళ గోడ. మీరు 10 కమాండ్మెంట్స్ చూడొచ్చు సినిమా. నిలబడతాయి నీళ్లు. అది ఎవరి మనుషుల తరం అవుతుందా? వాని మాంత్రికుల తరం అవుతుందా? వాని గాడి విద్య గలవాని తరం అవుతుందా? ఇది మనుషుల బలము కాదయ్యా. పక్కమట ఒక జ్ఞాని చెప్తున్నాడు, ఇది మనుషుల బలము కాదు, ఇది దేవుని బలము ద్వారా తన ప్రజలను మనం ఇన్ని సంవత్సరాలు హింసించినాం కాబట్టి దేవుడే తన బహు చాచి తన పిల్లలను తీసుకొని పోతాడు. అయ్యా ఫరో, దండం పెడతా, కాలు మొక్తా, బాంచను. దేవునికి విరోధంగా మనం ఏది చేసినా మనం వర్ధిల్లమయ్యా, మనం నాశనం అయిపోతామయ్యా. ఒకవేళ మేము అల్లకు పోగానే దేవుడు నీళ్ళకి అద్భుతం, మేము చచ్చిపోతామయ్యా, నీకు ఇంత మాత్రం మేము ఉండమయ్యా అంటుంటే, ఏయ్ నా మాట వింటావా, నీ మాట వినాలరా అనేటోళ్ళు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాట వింటావా, నేను సీనియర్ క్రైస్తవునే, నేను సీనియర్ క్రైస్తవురాలని, మొన్న వచ్చినావు నువ్వు అనే వ్యక్తులు సంఘములు ఆటంకాలు చేసేటోళ్ళు ఉంటారు. జాగ్రత్త, కఠినం చేసుకోవద్దు. వాక్యానుసారంగా నడుచుటకు నువ్వు ప్రవర్తించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫరో ఆజ్ఞ ఇయ్యగానే వెంబడే సావు బ్రతుకుల మధ్యలో కూడా ఒక్కొక్కని గుండె అధైర్యపడి వణుక్కుంటా గజ 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 వణుక్కుంటా పోతారట. ఎట్లా చూసుకుంటా? ఇట్లా ఇట్లా నా వైపు చూడాలి. ఇగో ఇట్లా ఇట్లా చూసుకుంటా. ఇట్లా పోవాలన్నా వద్దా. ఈ పక్క గోడ మళ్ళీ మామూలుగా కాదు, దాదాపు ఇంచుమించు నేషనల్ హైవే 40 లక్షల మంది బోర్డు అంటే మామూలు విషయమా? ఒకే మార్గం కూడా 40 లక్షల మంది బోర్డు అంటే మామూలు విషయమా? ఏదో 5-6 రథాలు బట్టి అంత ఎడలిపోయి ఈ పక్క ఏదో గోడ నీళ్ళ కూడా గ్లాస్ కూడా కనపడదు. నాకు తెలిసి పెద్ద పెద్ద సొరచాపలు కూడా వచ్చి గ్లాసుకు తాకేకపోతానే కావచ్చు. ఇది చూసుకుంటా భయపడకుండా వాళ్ళు పోతారు. ఒక్కొక్కరికి చెమటలు పడతాను. ఈ మధ్యలో పోగానే దేవుడు గడ్డ ఎక్కించి, అయ్యా మరి నేను ఏం చేయాలి, వాళ్ళు వస్తారనగానే కర్ర చాపు అనగానే బలంగా సముద్రం ఏం చేసిందంట, కట్టం దెబ్బగానే నీళ్ళతో చూసినావా వచ్చి అందరినీ ముంచేసింది. వాడు కఠినం చేసుకున్నందుకు వాని హృదయము దేవుని వాక్యం అనేక సార్లు 10 సార్లు చివరికి 11వ సారి కూడా దేవుని వాక్యాన్ని పంపించి వాని దేశాన్ని కాపాడాలని దేవుడు ఆలోచన చేసినా కానీ వాని హృదయం కఠినం చేసుకొని దేశాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి వానికి ఉన్న బలమైన యోధులను కూడా నాశనం చేసుకున్నాడు హృదయ కాఠిన్యమును బట్టి. బైబిల్ వాక్యం అంటుంది, హృదయం అట అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషము, పగ, నరహత్య, దొంగతనము, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యము, మోసము అన్ని నింపుకున్నది కిందనే. ఇక ఇలా ఉండి ఆరాధన చేస్తే నువ్వు చప్పట్లు కొట్టమంటే కింద కూర్చుంటావు, నువ్వు లేచి నిలబడమంటే కింద కూర్చుంటావు, కూర్చోమంటే నిలబడతావు, చప్పట్లు కొట్టమంటే లేబడతావు. ఎక్కడున్నది నీది? ఏది నీ క్రమం? ఎక్కడున్నది నీ క్రమం? ఎలా ఉన్నది నీ క్రమం? మరి అక్కడికి పోయి ఏం చేస్తావు? అక్కడ మీరు గమనించండి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, అందరు మీరు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వస్తాడు, ప్రేమ్ కుమార్, ప్రేమ్ పాల్ పాస్టర్ వస్తాడు. పాస్టర్ గారు ముందుకు రండి. నా వైపు చూడాలి దైవ జనమా, నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. ఈగ ముక్కు మీద వాళ్ళ గమనించండి. కూర్చో రా. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? ఈయనే, నేను కాదు, ఈయనే. అక్కడ ఉంది పిలువయ్య అని చెప్పి ఈ తండ్రి అడగగానే పరిశుద్ధాత్మడు ఏమంటున్నాడంటే, ఈయన అలంకరించుకుంటా కదా ఎవరిని? ప్రేమ్పాల్ని. ప్రేమ్పాల్ వచ్చి ఇక్కడ నిలబడగానే ఈయనే ఇక్కడ ప్రభు సన్నిధిలో, ఆ పరలోకంలో ప్రభు సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో పరిశుద్ధాత్మ దేవుడైన వ్యక్తి ఈ భూమి మీద సంఘం ఉన్నది. ఇప్పుడు మనకు సంఘం ఉన్నది. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని, ప్రేమ్పాల్ ఇక్కడ ఉన్నాడు, మనందరినీ కూడా ఆయన ముందర ఎలా ప్రదర్శించాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ్పాల్కే కాదు మనందరికీ తెలియజేస్తాడు. ఇక్కడ ఎట్లా ప్రదర్శించాలి ఆయన ముందటని నేర్పిస్తా ఉంటాడు. ఇక్కడ నువ్వు వీడికి వచ్చి నిద్రపోయి నువ్వు ఆరాధన చేయాలంటే ఆరాధన చేయకుండా సప్పట్లు కొడితే అక్కడికి పోయి నిలబడగానే ఆరాధన స్టార్ట్ అనగానే సప్పట్లు కొడతావు. ఇష్టపడతాడా? ఏమంటాడు తెలుసా? అని చెప్పి ఒక్క తన్నాడు. ఎక్కడ పోయి పడతాడు? నరకమే కదా. మరి ఇక్కడ క్రమం నేర్చుకుందామా వద్దా? నేర్చుకోవాలా వద్దా? ఇక్కడనే క్రమం నేర్చుకోకుండా అక్కడికి పోయి ఎట్లా ప్రవర్తిస్తాం? అక్కడ గమనించండి. పిల్లలు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి లేదా ఏదైనా ఇంటర్వ్యూకి పోతూ ఉన్నప్పుడు డైరెక్ట్ పోయి ఇంటర్వ్యూ, తమ్ముడు రైట్ రా నువ్వు కొంచెం. క్రాంతి కుమారు ఈ మధ్యలో కొన్ని ఇంటర్వ్యూలకు పోతాం. రైట్రా మా దగ్గర క్రాంతి కుమార్ ఈ మధ్యలో ఇంటర్వ్యూలకు పోతాం. ఈ పలానా చోటుకి ఇంటర్వ్యూ, ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, ఇంటర్వ్యూ చేస్తాడు. ఈయన నేర్చుకోకుండా ఈ స్థలానికి వచ్చి నిలబడితే ఈయన అడిగే వాటికి జవాబులు చెప్పగలుగుతాడా? నేను మన బెంజమిన్ గారు ఉన్నాడు, బెంజమిన్ సార్, ఆయనకి ఎక్కువ చదువు లేకపోయినా కానీ అద్భుతంగా ఆ రోజులలో ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనకు చదువు తక్కువైనా ఉద్యోగము దైవకృపను బట్టి వచ్చిందట. వచ్చిన తర్వాత ఆయనే ప్రవర్తించట, సెల్యూట్ చేసే విధానం నువ్వు బట్టే పీటీ ఉద్యోగం ఇచ్చినట్ట. గట్టిగా చప్పట్లు కొడుతున్నాము. అక్కడ ప్రవర్తించే విధానం ఆయన ఇంటికడ నేర్చుకొని ఆయన ఎంత చదివినా కానీ కొంతమంది వెనక పోయిరట. గమనించండి, లోక జ్ఞానము వేర్రితనం అని రాయబడ్డది. దేవునికి లోక జ్ఞానం కాదు, ఈ లోక డబ్బు కాదు, ఈ లోక అందాలు కాదు, సుఖభోగాలు కాదు కావలసింది ఆయన సన్నిధిలో. అందుకనే జ్ఞానులను సిగ్గుపరచటకు లోకములో ఉన్న వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాను. నీకున్న డబ్బు కాదు, నీకున్న జ్ఞానం కాదు, నీకున్న బలం కాదు, నీకున్న అందం కాదు ఆయన కోరుకునేది. అందుకనే దావీదుతో ఏమన్నాడు? అయ్యగారు వెళ్ళి కూర్చోండి. దావీదుతో ఏమన్నాడు? దావీదు వైపు చూడగానే సమూయేలుతో దేవుడు ఏమన్నాడు? నువ్వు పై రూపాన్ని చూస్తున్నావా సమూయేలు? హృదయాన్ని చూడ. నేను హృదయాన్ని చూసే వ్యక్తిని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దావీదు వాళ్ళ పెద్దన్నను చూసి, అబ్బా ఇతన మస్తు అందంగా ఉన్నాడు, ఇతనే నా అన్నయ్య అని చెప్పి అంటాడు. అనగానే పై రూపాన్ని, మనుషులు పై రూపాన్ని చూసే వ్యక్తులు, దేవుడు హృదయాన్ని చూసే వ్యక్తి. తనను రాజుగా ఎన్నిక చేయక మునుపు, దావీదును రాజుగా ఎన్నిక చేయక మునుపు సౌలు అనేటి ఆయన రాజరికం బాధ్యతలు తీసుకున్నాడు. సౌలును చూసినప్పుడు ఎత్తును, అందాన్ని, బలాన్ని చూసి ఎన్నిక చేయొచ్చు ఒకవేళ. కానీ ఎత్తు, అందం, బలమాట ఆజ్ఞలు పాటించలేకపోయిందట. గమనించండి, ఎత్తు, బలము, అందము, ధనము ఇవి ఆజ్ఞలు పాటించడానికి కొంత ఏమంటాయి సహకరించవు. గిద్యోనుతో యుద్ధం చేయించినప్పుడు లక్షల మంది ప్రజలను 300 మందితోటే ఎందుకు తెలుసా దేవుడు జయాన్ని ఇచ్చాడు? లక్షల మంది వాళ్ళు, లక్షల మంది వీళ్ళుంటే మేము పోయి జయం పొంది వచ్చినాం. మా
నాకు దేవుని సహాయం అవసరం లేదు అని వీళ్ళు అనుకుంటారని దేవుడే చెప్పి నా ఆత్మ ద్వారా చేస్తున్నానని మీరు తెలుసుకున్నట్లు 300 మంది వెళ్ళండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నా హృదయాలను బ్రద్దలు చేసే దేవుడు మన హృదయాన్ని బ్రద్దలు చేసి కొరింథీ పత్రికలో వాక్యం ఉంటది, నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖమాట రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందని రాయబడింది. నీలో రక్షణార్థమైన మారు మనసు కలగాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలోనికి రావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది? వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు నీ హృదయానికి తాకుతా ఉంటే నాకు కాదులే అనుకున్నాడు కాదు, నేనే ఈ పాపిని. అందుకనే పాపులలో ప్రధాన పాపిని నేనే అన్నాడు సౌలు. పాపులలో ప్రధాన పాపిని నేనే. ఇంకా నాకంటే ఘోరమైన పాపి లేడని అనుకున్నాడు ఆయనే. కానీ ఆయన ద్వారా దేవుడు ఏం చేసిండు? 14-13 పత్రికలు రాయించిండు దేవుడు బైబుల్. అంతకంటే ఎక్కువ పత్రికలు ఆయన ఎవరు? కీర్తనకారుడైన దావీదు రాసిండు. అది వేరు. కొత్త నిబంధనలో శ్రేష్టమైన పత్రికలు రాసిండు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించే దేవుడు ఆయన. ఇక్కడికి వచ్చి నిద్ర, ఇక్కడికి వచ్చి అడుగోడు, ఇక్కడికి వచ్చి నీళ్లు తాగవాయిగా 40 రాత్రులు 40 పగళ్ళు మోషే నీళ్లు లేకుండా బతికిండు. ఆయన యేసుప్రభు బతకలేదా? హల్లెలూయా. వాక్యం వినడం కొరకు ఆశతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. యెషయా 1వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం అంటుంది, నా సన్నిధిని కనపడాలనే మీరు వస్తున్నారు తప్ప ఆశతో మీరు రావట్లేదు. మిమ్మల్ని ఎవరు రమ్మంటారా అంటాడు ఆయన. ఆనాటి ప్రజలను మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా అనుకోవాలి. మనం వస్తున్నప్పుడే తెలుస్తుంది ఏం పోతుంది అనుకునేటో లేరా? గమనించాలి. హల్లెలూయా. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని బాగుపడ్డా కూలిపోయిందా? నా వైపు అందరూ చూసి చెప్పండి, విన్నరా వాక్యం? ఎంతమంది విన్నారు? ఎంతమంది ఈ మాటలు చెప్తా అంటే నా శరీరములో నరము ఇట్లా నరాలు ఉప్పొంగుతానాయి. దైవచనం ఒక మంట, ఇది నన్ను ఆపుతాంది. గమనించండి, ఇది నన్ను ఆపుతుంది అటు ఇటు పోకుండా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫరో పతనమైపోయిండు. ఫరో భూములు అదంతా భయంకరమైన పరిస్థితి, చల్లా చెదరైపోయినాయి. నైలు నది నీళ్లలో ఎన్ని సంవత్సరాలు పెంచుకున్నారో చేపలు అవన్నీ చచ్చిపోయినాయి కదా పాస్టర్. ఒకప్పుడు మనకి ఇక్కడ పాకాలు ఏరున్నది కదా, దాంట్లో ఏదో చెక్క కలిపితే చేపలు చచ్చిన ఒక్కొక్కటి 7 ఫీట్ల చేపలు, 10 ఫీట్ల చేప, 10 ఫీట్ల పొడుగున్న, 7 ఫీట్ల పొడుగున్న, 6 ఫీట్ల పొడుగున్న చేపలు కూడా చెప్తే తీసుకొని వచ్చినారు. ఎంతకాలం నైలు నదిలో వాళ్ళు చేపలు ఉన్నాయో అవన్నీ చచ్చిపోయినట్ట. మామూలు కంపు కొట్టలే. దేన్ని బట్టి? హృదయాన్ని కఠినం చేసుకోవడం ద్వారా. నీ హృదయ కాఠిన్యం ద్వారా ఒక వ్యక్తి మొన్నటిదాకా ఒకడు భార్యను చంపి వాడు ఏం చేసిండు? మొత్తం చికెన్ మటన్ కోసినట్టు కోసి బొక్కలను గొడ్డలు అందుకొని నుజ్జ చేసి మంచిగా చేసి అవన్నీ వారబోసి ఎంత కఠినం చేసుకున్నాడు వాడు. ఎంత దారుణం. హల్లెలూయా. కుక్కర్లు ఉడకబెడతా అంటే వానికి ఎట్లొచ్చింది మనసు? నా భార్య కదా, నా శరీరము కదా అని చెప్పి అనుకోలేవాడు. వాని హృదయాన్ని ఎంత కఠినం చేసింది దయ్యం. మనము కూడా దేవుని సంఘాన్ని ఖరాబు చేయడానికి, దేవుని వాక్యానుసరంగా జీవించకపోవడానికి ఎంత మన మనసు కఠినం చేస్తాం తెలుసా? వాడు ఇత్తరాని లేకపోతే లేదు అని చెప్పి మనము వాళ్ళ ముందట ప్రవర్తించే విధానం బట్టి కదా. బైబిల్ వాక్యం అంటుంది, ఒక వ్యక్తి నువ్వు తినే ఆహారము వానికి నచ్చకపోతే వాడిని బట్టి నువ్వు ఆహారాన్ని మానుకోమని బైబిల్ సెలవిస్తా ఉంది. మానుకోనుడు కాదు, వాడు ఆగమైపోయినా పర్లేదు కానీ నేను తింటానేటోళ్ళు లేరా ఈరోజు? ఈ అంతరాత్మను చంపుకొని దీన్ని చంపుకొని హల్లెలూయా వద్దురా ఆడ పోకురా, ఆడ నిలబడకురా, అక్కడ ఉండకురా, ఆడికి పోతే నా సంఘం ఖరాబ్ అవుతుందిరా, నువ్వు అటు చెప్తే నా పిల్లలు ఆగమవుతారా, నువ్వు అటు పోతే నీ పిల్లలు ఆగమవుతారా, నీ కుటుంబం నాశనం అవుతుందిరా బిడ్డ అని దేవుడు నీలో ఉండి నీలో సోటియకపోతే నీ పక్కకుండి నిన్ను భయపెట్టో ఇతర పాస్టర్ల ద్వారానో విశ్వాసుల ద్వారానో నీకు వర్తమానం పంపిస్తే ఓకే అని చెవులు దులిపి ఎన్నిసార్లు పోయి దేవుణ్ణి ఏడిపిస్తానో నువ్వు గమనిస్తున్నావా? ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది గమనిస్తున్నావా? ఎన్నిసార్లు కఠినం చేసుకొని నీ మనసు కఠినం చేసుకొని దేవుడు నీకొకటి చెప్తే నువ్వు ఒకటి చేసి, దేవుడు ఒకటి చూపెడితే నువ్వు ఒకటి తెలుసుకొని అర్థం చేసుకొని
నాకు ఒక రోజు ఒక దైవజనునికి ఒక దర్శనం చూపించిందట. ఈ మందిరం కట్టించే సారు ఒక కంకణం కట్టుకున్నాడట. ఏం కట్టుకున్నాడు? కంకణం కట్టుకున్నాడట. గమనించండి, నా మాటలు శ్రద్ధగా వినండి. ఆత్మదేవుడు బయలుపరుస్తున్నాడు చెప్తాను. ఈ కంకణం కట్టుకున్నాడు అని అంటే ఏంటి అర్థం అంటే, దర్శనంలో వచ్చే దాని గురించి చెప్తాను. బయటదైతే అది వేస్ట్, అది కట్టుకోవద్దు. అతడు ఈ పని చేయుటకు కంకణము కట్టుకునేను అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే పూనుకునేను అని చెప్పి ఉంటుంది. దైవజనునికి అది చూపెడితే ఈ మందిరం కట్టడం కొరకు ఆయనే ఆ మనసు కుదుర్చుకొని ఇది చేయాలనే ఒక దృఢ నిశ్చయతతో ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఈయన అర్థం చేసుకున్నాడంటే ఆయన కంకణం కట్టుకున్నాడు, ఆయన చేసే పని కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన అర్థం చేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జానన్న కొత్తగూడెంలో ఒక పెద్ద బహిరంగ సభ పెడతాను. ఈ జానన్న అక్కడికి వెళ్ళడం కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా వెళ్ళాలని అన్న తప్పకుండా వెళ్ళాలన్నా, ఎంతమంది ఆటంకం చేసినా మనం వెళ్ళాలన్నా అనే ఒక దృఢ నిశ్చయతతో ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన. ఈ కంకణం కాదు, నిశ్చయత అనే ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన. మరి ఆ పాస్టర్ ఏం అర్థం చేసుకున్నాడు? ప్రార్థనా పరునికి అయితే అసలు గిట్లొచ్చింది ఏంది అని మళ్ళీ ప్రార్థన చేస్తే, ఓరి బుద్ధిహీనుడా, నీకు నేను చూయించింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటారా? దానిలో ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను వింటిని కానీ గ్రహించకపోతే నన్ను ఏలినవాడా, దీని అంతము ఏమని నేను అడగగా నాకు ఇది చూపెడితివి. హల్లెలూయా. దేవుడు కొన్ని విషయాలు నీకు దేవుడు చూపెడితే నువ్వు అర్థం చేసుకుంటా. అట్లా అర్థం చేసుకోకు, అట్లా తప్పు చేసుకోకు. కంటితో చూసేది అంతా సరైనది కాదు, గమనించాలి. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ అక్కడ ఏం చేయాలి? తడిపి చూడండి. అక్కడ యాకోబు తండ్రి ఏం చేసిండు? ఇస్సాకు ఏం చేసిండు? కళ్ళతో చూడకుండా ఇట్టిట్టిట్ అని ఏం చేసిండు? ఈయనే ఏశావే అని మోసపోయిండా? మోసపోలేదా? పాపం యాకోబు తల్లితో అన్నాడు, అమ్మా మన నాన్న సడన్గా హృదయం కఠినం చేసుకొని నా దొంగతనం అంతా బయటపడితే నన్ను శపిస్తే నేను ఆగమైపోతేనే అమ్మ అంటే, ఏ పోరా, ఏమంటాను తల్లి, పోరా పో, నిన్ను దేవుడు దీవిస్తాను. గిట్లనా దొంగతనంగా పోయి దీవించడా? హల్లెలూయా. తల్లులారా, బైబిల్ వాక్యం అంటుంది, నీ పిల్లల కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. రోదన చేసే విద్యను పిల్లలకు నేర్పాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ విద్య నేర్చుకున్న ప్రతి వ్యక్తి, అందుకనే ఆయన పాల్సన్ రాజయ్య గారితో దేవుడు మాట్లాడిండట, రోదన చేసే స్త్రీలను కనిపెట్టుడి అని చెప్పి మాట్లాడిండట పాల్సన్ రాజయ్య గారితో. పోయిన వారం కాక అవతల పోయిన వారం దైవజనుడు వచ్చి చెప్పిన ఒక 7గురు ఇక్కడ ప్రార్థన చేయాలంటే ఎవరన్నా వస్తున్నారా? హల్లెలూయా. రండి, రోజు సాయంత్రం వీలు పడితే పొద్దున లేదా సాయంత్రం వచ్చి మాతో పాటు ప్రార్థనలో ఉండండి. మీ కుటుంబం దీవించబడుతుంది, నీ వంశం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, వారి ప్రమాదాలు తప్పించబడతాయి, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడుతూ ఉంటే ప్రతిఫల దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తా ఉంటాడు. ఎంతకాలం నీ ఇంటికాడ ఈ గిన్నె ఆ గిన్నె దోముకుంటా ఇక కూర్చొని ఎవరన్నా వస్తే వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటే ఎంతకాలం ఉంటావు? ఈ ముచ్చటేనా? ఈ ముచ్చట పాడైపోను. చెప్పిండట్ల దేవుడు ఏమన్నాడు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టాలని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పని గట్టుకొని వెళ్ళాలి దేవుని సువార్త కొరకు. చదివారా? తీసారా? 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ ఏం చేసుడట? రోదన అంటే ఏంటి? కన్నీటి ప్రార్థన నేర్పాలట. ఈ గుండె ఏం కాదు, కాలేజీ పోగానే అక్కడ దొంగ నడకలు నడవనియదు. కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉన్న వ్యక్తులకు గమనించండి. మన చర్చిలో ఉన్న బిడ్డలకు దేవుని కృపను బట్టి ఒక్కరు కూడా దేవునికి విరోధమైన పెళ్లిళ్ళు చేసుకోవద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాను. బయట కొన్ని సంఘాలలో చూస్తూ ఉంటే లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పిచ్చి పిచ్చి పనులు చాలా జరుగుతున్నాయి.
అన్మ్యారేజ్ సెక్స్లో పాలు పంపులు పొందుడు, పెళ్లికి ముందే భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. మీ పిల్లలను ప్రార్థనకు దోలండి, పిచ్చి పిచ్చి వాటికి ఒంటరిగా దోలకండి. ఈడ ఫంక్షన్ ఉన్నదంటే, ఆడ ఫంక్షన్ ఉన్నదంటే, బిడ్డ నువ్వు పోయి రాపో. కొడుకుని దోలకు ఒంటరిగా, బిడ్డను దోలకు. గమనించు. హల్లెలూయా. మా ఇసాకన్న వాళ్ళు తెలుసు ఒక కుటుంబం గురించి. పాపం ఒంటరిగా దోలదు. ఏమైనా ఇక పోయిన తర్వాత అప్పున్నాడా అక్కడ అయ్యున్నాడా? ఇక వాడు తిరిగింది తిరుగుడు, ఆమె తిరిగింది తిరుగుడు. నాయకులు లేని జనులు ఏమవుతారు? చెడిపోతారు. అయ్యవాడ లేని కాడ సైతాన్ పక్కకు వచ్చి అంటది, అటు చూడురా నీకెళ్ళే చూస్తాను. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఫోన్ నెంబర్లు వస్తాయి. ఫోన్ నెంబర్లు రాగానే ఇక ప్రేమలు పెరుగుతాయి. ఇది దయ్యం మనసు. దేవుడు నిజమైన స్నేహితుడని రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. ప్రేమ లేని వాడు లేరు. దేవుణ్ణి ప్రేమించే విధానం, దేవుని ప్రేమ గురించి చెప్తాను నేను. హల్లెలూయా. లవ్వులు అని చెప్పి సినిమాలు మొత్తం ఏం చేసిరు? లవ్ స్టోరీలు దేశాన్ని అంతా నింపారు. కూలిపోతానాయి సినిమా టాకీసులు. నర్సంపేటలో 2 టాకీసులు కూలిపోయినాయి. కూలిపోతానాయి. వేరే వ్యక్తిని లేచిపోయి పెళ్లి చేసుకోగానే ఇక అప్పుడు విమర్శ వచ్చింది. నువ్వు యుద్ధానికి పోతానో, నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్న చూపెట్టలేదా సినిమాలల్లా? తాను తీసిన గుంటలా తానే వేరేటోడు పడతాడా? నువ్వే చూపెడుతుంది. ఈరోజు వానికి వీళ్ళు ఫోన్ చేసుడు, వీనికి వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడిది? దొంగతనాలు జూమ్ 2 దొంగతనాలు నేర్పింది ఈ గాడిదలే. హల్లెలూయా. దొంగతనాలు నేర్పించుడు, అవ్వయ్య మాట వినకపోకుండా చేసుడు, ఫోన్లు చేపించుడు, కేకులు కటింగులు, ఇవన్నీ ఎక్కడ కేకులు కటింగులు? జమాల్ తోటలల్లా. ఓ రోజు సీనాన్న నేను ఇద్దరం పోయినాం ఈ జమాల్ కర్ర తీసుకురావడానికి. పోయేసరికే దొంగలు ఉడికినట్టు ఉడుకుతారు వాళ్ళు పోరగాళ్ళు. మరి ఏంది ఇట్లా పోతారని చెప్పి అన్న కదా, అన్న సైకిదారులు వస్తారని చెప్పి వాళ్ళు భయపడి, పోలీసులు వస్తారని చెప్పి భయపడిపోతానట్టున్నారే అనగానే మేము ఆ జమాలు కొర ఎంకలాడుకుంటా పోతే, ఓ అన్న మీరా అన్న వచ్చింది? ఎవడు తరమకుండానే ఎవడు పారిపోతాడు? దుష్టుడు, పాపం ఉన్నోడే పారిపోతాడు. ఆ మంచి ఉన్నదా చెడు ఉన్నదని చూడడు వాడు. హల్లెలూయా. వాళ్ళలో పాపం ఉన్నది, అక్కడికి రావాలన్నా వాడు పట్టుకొని మందు పట్టుకొని వాడు 17 సంవత్సరాలే ఉంటాడు. వాని అయ్యా ఇంటికి మందు తెచ్చి బీడీలు దాక్కుంటా సిగరెట్ పెట్టుకొని ఇంట తాగుతా అంటే వాడు చూసి వానికి పోదా ముక్కులకు, వాడు మిగిలినంత సుక్కేస్తాడు. వాడు ఈ ఏసీ కథను జమాల తోటలకు వస్తాండి. చాలా మంది నేను వ్యభిచారం చేసుట్లా నాకు గొప్ప అని చెప్పి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చేస్తారు. పిల్లలకు నేర్పించేది వాళ్ళే. హల్లెలూయా. దొంగతనం నేర్పించేది వాళ్ళే. మనం పద్ధతిగా ఉండాలి. మన పిల్లలు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? గమనిస్తూ ఉంటారు. దైవచనం. హల్లెలూయా. నువ్వు తెగిడిసి తిడితివా వాళ్ళకు కూడా ఏమెత్తాను? అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి తెలుసా? వాక్యానికి నువ్వు లోబడినప్పుడు నీ హృదయంలో సాతాను వచ్చి చేరి మధ్యలో ఒక బండను పెడతాడు. ఏం పెడతాడు? బండ. ఈ బండను ఆయన సుత్తతో ఊరికే కొడతా అంటే నాకే చెప్తాడు పాస్టర్. ఈ బండను బలగొట్టడం కొరకు పాస్టర్ ప్రయాస పడతా అంటాడు. కానీ ఈ బండను బలగొట్టనిస్తలేవు నువ్వు. మరి దేవుడు ఏమంటాడు? ఈ బండను బలగొట్టాలి. హల్లెలూయా. 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మరొక వాక్యం చదువు. అపోస్తలుల కార్యం 3 చదవండి. 23 తర్వాత 36 చదవాలి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన
ఆయన భవిష్యత్తును జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దృష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక. చాలు. హల్లెలూయా. గమనించండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నాడు అంటే పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరితో? యూదులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి చంపి సమాధి చేసి ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి ఆయన లేఖనాన్ని రాయించి పరలోకానికి వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అనే పండుగ దినమున మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు అనే పండుగ దినమున వీళ్ళందరూ ఒక చోట కూడుకొని ఇక్కడ మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడగా వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడినప్పుడు అనేకులు వచ్చిరట. బొబ్బబ్బబ్బబ్బా అని కేకలు పెడతా అంటే కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా నేను నోడుతూ భాషలు వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? హల్లెలూయా. 1 2 3 నేను కూడా మాట్లాడినా, ఎందుకంటే నాకు వస్తాయి. అలా 4 5. మరి కడమ వ్యక్తుల పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో వారు భాషలలో మాట్లాడతారని ఉన్నది ఇక్కడ. గమనించండి. హల్లెలూయా. ఎందుకు మాట్లాడతారు తెలుసా భాషలు? నీలోనికి దేవుని శక్తి వస్తే నీ నోరు నీ వశములు ఉండదు, ఆయన వశములు ఉంటుంది. ఇక కేకలు పెడతావు నువ్వు, కేకలు. అప్పుడు ఏం మాట్లాడుతావో తెలియదు, ఆయనే మాట్లాడుతూ ఉంటాడు. ఇవే భాషలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నీకు అవగాహన ఉండదు. నువ్వు చర్చిలో కూర్చుంటావు, వాళ్ళు కేకలు పెడితే ఏం పని లేదురా, ఎందుకు అర్రాలి ఇట్లా. కొన్ని సంఘాలలో భాషలు వాక్యం అంటుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎవడైతే నమ్మడో వాడే నా శత్రువు అన్నాడు. ఎవరన్నాడు? నా శత్రువు వాడే. ఎవడు క్రీస్తు విరోధి అంటే తండ్రినన్నా కుమారునన్నా పరిశుద్ధాత్మనన్నా వీళ్ళని ముగ్గురిట్లలో ఎవరు నమ్మకపోయినా ఆయన కార్యాలను నమ్మకపోయినా వాడే నా శత్రువు. వాడు చచ్చిపోయే కాలం వాడు సేవ చేసినా కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమంటో తెలుసా? నీ నామములను నేను దయ్యాలను ఎల్లగొట్టలేదా? నువ్వు ఎల్లగొట్టినవురా, కానీ నా క్రమాన్ని పాటించినవా? నా వాక్యానుసారంగా ఉన్నవా? అద్భుతాలు జరిగినాయి. మోషే బండను పోయి కొడితే నీళ్ళు వచ్చినాయి, కానీ ఆయన చెప్పింది ఏంది? మాట్లాడమన్నాడు. కొట్టింది ఏంటిది? కొట్టినా వచ్చినాయి. అప్పుడు జరిగింది అద్భుతం. కానీ తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశానికి పోనీయలే వీళ్ళు కూడా. హల్లెలూయా. అందుకనే క్రమాన్ని నేర్చుకోవాలి. మోసేనే పోనీయలేదంటే నీ పరిస్థితి, నా పరిస్థితి గమనించండి. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఇప్పుడు 36వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని శ్రద్ధగా, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నా వైపు చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ వైపు చూడాలి. వారు ఈ మాటలు విని ఈ హృదయములో నొచ్చుకొని దుఃఖం బయటకు వస్తా ఉందట, ఎక్కిపడి ఏడుస్తారట. హల్లెలూయా. హృదయములో నొచ్చుకొని దైవ చిత్తానుసరమైన దుఃఖముతో బాగా ఏడ్చి ఒక సమర్పణ అనేది చేసుకోవడం కొరకు తాండు. సహోదరులారా, అసలు నువ్వేం చేయాలి? మరి ఆయనను సిలువకేసినాము, ఆయనను అనేక సార్లు ఇప్పటి వరకు చర్చిలో ఉన్న సహోదరు నా వైపు చూడాలి. ఇప్పుడు అందరూ చదివే బిడ్డ మాత్రం కిందికి చూస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు దేవుని అవమానపరచవచ్చు, సంఘాన్ని నాశనం చేయొచ్చు, నువ్వు నీ కోరికలకు బానిసై నువ్వు విచ్చలవిడిగా జీవించవచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు నీకు వాక్యం వచ్చింది కదా, ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏందో పేతురు చెప్తాను నేను. పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది. అంటే మారు మనస్సు అంటే ఏంటి?
హల్లెలూయా. పాత జీవితం అంతా వదిలిపెట్టి, ఇదివరకు తాగిపోతున్న విందులలో ఉన్నారు, ఇప్పుడు ఉండొద్దు. ఇదివరకు ఈ ఇంటి ముచ్చట ఆ ఇంటికి, ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటికి చెప్పినా చెప్పొద్దు. ఇదివరకు పంది మాంసం తిన్నావు, ఇప్పుడు తినొద్దు. ఇదివరకు సచ్చినవి తిన్నావు, ఇప్పుడు తినొద్దు. అది తెచ్చుకొని పెట్టుకోవద్దు. ఇదివరకు లంచాలు తీసుకున్నావు, ఇప్పుడు తీసుకోవద్దు. ఇదివరకు నరహత్య చేసినావు, ఇప్పుడు చేయొద్దు. ఇదివరకు బూతులు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడొద్దు. ఇదివరకు దేవునికి విరోధమైన పాపాలు అన్నీ చేసినావు, నీకు తెలుసు. నీ అంతరాత్మకు నా అంతరాత్మకు తెలుసు. అదంతా వదిలిపెట్టాలి. ఇదే మారు మనస్సు. మరి మళ్ళా అదే పని చేస్తే కుక్కతో పోల్చిండు దేవుడు. హల్లెలూయా. కుక్క వాంతింగ్ చేస్తుంది, ఏం చేస్తే బాగా రింపుకుంటుందట. కోతికి అయితేనా తిత్తులు ఉంటాయి, ఇక్కడ కుక్కకు ఉంటాయా? ఉండవు. అది రింపుడే. నీచాతి నీచముగా దేవుడు ఇచ్చిండు కుక్కను. అలాంటి స్వభావం కలిగి ఎవరుంటారంటే పాపమును వదిలిపెట్టి మరలా పోయి చేసిన వాడు కుక్కతో పోల్చిండు దేవుడు. పాప క్షమాపణ నిమిత్తము ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దానికి ముందేమన్నాడు, వాళ్ళు అనేక విషయాలు, అసలు మీరెవరో చంపిందని దేవుని వాక్యము చెప్పగానే శుద్ధ వాక్యం అనే శుద్ధ లేచి చూడండి, వీళ్ళు సిలువకేసిరు యూదులు యేసు ప్రభును అంటే హింసించరు, దేవునికి విరోధంగా జీవించరు. కాబట్టి అక్కడికి రాగానే మీరు ఈ యేసును సిలువకేసిరు, కానీ దేవుడు నజరేయుడైన యేసుని ఆయన మృతులలో నుండి లేపుడైన ఆది సంభూతుడు ప్రభులకు ప్రభు అని చెప్పగానే ఓ ఇంత గొప్ప పాపం చేసినామా అని బండ లాంటి హృదయమును వాక్యం అనే ఆ శుద్ధతో వాళ్ళ హృదయాలను ఇట్లా కొట్టగానే అది పగిలిపోయింది. ఎమ్మటే నొచ్చుకొని వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మారు మనస్సు నిమిత్తము వాళ్ళు ఏమంటారు, పేతురు మీ ఏం చేయాలో చెప్పయ్యా అడుగుతున్నారా? ఎందుకు నా ఇంట్లో దీవెనెత్తలేదు, మీరు నా తట్టు తిరిగిలేడు, నేను మీ తట్టు తిరుగుతా అని చెప్పి అనగానే అక్కడ మలాకి చెప్పగానే ఏ తట్టు మీద తిరగాలి అంటే అన్ని చేయండి అంటే వాళ్ళు చేసి దీవించబడ్డారు. మనము చెప్తే ఎక్కడ పాటించాలి చెప్తదేమోనని చెప్పకుండా పోతాను. అంతా వచ్చిన పాస్టర్ని అడగాలి. హల్లెలూయా. ఇంకా నేను గీ విషయాలు ధనవంతుడైన ఆ యవనస్తుడు వచ్చి అడిగిండు కదా, ఎందుకో నాకు కొద్దిగా పరలోకం పోవడానికి కొంత పోనం చెప్తుంది నా అంతరాత్మ. ఏం చెప్తుంది? ఇది బద్దలైతేనే ఇక్కడ మనస్సాక్షి ఉండంట, నువ్వు పోవురా అంటది. దీన్ని చంపినాక ఏం చెప్తుందా? సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనా మాట్లాడేది, బ్యాలెన్స్ ఉంటేనా లేకపోతేనా? బ్యాలెన్స్ లేదా, ఛార్జింగ్ పెట్టుకుంటే ఆ మందిరంకి వచ్చి నువ్వు అలా ప్లగ్ పెట్టి ఛార్జర్ పెట్టి స్విచ్ చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆడు ఉంచినా కానీ స్విచ్ ఎత్తలేవు. ఇప్పటికీ కూడా నువ్వు స్విచ్ చేసుకుంటలేవు. నేను వింటానా చూస్తానా మీ మోకాలు చాలా మంది. హల్లెలూయా. చచ్చిన వ్యక్తులముగా ఉండొద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. వాళ్ళు చెప్పగానే పశ్చాత్తాపడి వారి హృదయాలను ఏం చేస్తున్నట్టు దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేసిందట. అననీయ సపరేలు పేతురు అంటున్నాడు, ఇంతకే అమ్మిన ఆ బిడ్డ అంటే దీన్ని ఏం చేసిండు? కఠినం చేసుకున్నారు. అయినా అబద్ధమే చెప్తారు. చాలాసార్లు నేను అడిగిన అబద్ధమే అబ్బా ఎట్లా ఒప్పుకుంటుందా అండి నీ మనస్సాక్షి? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సపరేలు వాళ్ళు మనస్సాక్షిని చంపి ఈ హృదయాన్ని కఠినం చేసుకొని ఫరో నాశనం అయిపోయారు. నాశనం అయినాక, నీ కుటుంబం పతమైనాక, నీ పిల్లలాగమైనాక, నీ భర్తాగమైనాక, నీ భార్య ఆగమైనాక ఇంకా ఏం సాధిస్తానని నువ్వు దేవుణ్ణి మోసం చేస్తావు. నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, దేవుణ్ణి మోసం చేసి నీ హృదయాన్ని కఠినం చేసుకొని వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని, నీ రాతి గుండెని బద్దలు చేస్తా ఉంటే లోబడక, దేవునికి ఇవ్వక, అప్పగించక ఎంత కాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. గలతీలతో అంటున్నాడు ఆయన, గలతీలు, ఓ గలతీలారా
ఓ గలతీయులారా, అవివేకులైన గలతీయులారా, ఆత్మానుసారంగా ప్రార్థన చేసిరు. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని మోసం చేసిన మీ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చేద్దాం దైవజనమా? నా వైపు అందరూ లేచి నిలబడిన ఒకసారి మనం ఏం చేయాలి? మన హృదయాన్ని కఠినం చేసుకోవాలా? నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఏ విషయాలలో పడిపోతున్నావో ఒకసారి నువ్వు ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది, అట్లనే నిలబడి ఉండండి. అది చదివించిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనం, ప్రకటన గ్రంథం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు అంటే ఇంతకుముందు దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఎట్లా మంచి ఆజ్ఞలు పాటించి ప్రార్థన, ఉపవాసము, ఆల్ నైట్ ప్రార్థన కూర్చుడు, దశం భాగం తీసుడు, అన్ని విషయాలలో నువ్వు పర్ఫెక్ట్. 10 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులను సన్మానించే విషయం కావచ్చు, దొంగతనం చేయకుండా, లంచాలు ఇవ్వకుండా, లంచాలు తీసుకోకుండా, వ్యభిచారం చేయకుండా, విగ్రహారాధన చేయకుండా, అబద్ధ సాక్ష్యం పలకుండా, మోసం చేయకుండా, నువ్వు ఇంతకుముందు దేవుని నమ్ముకున్నప్పుడు అన్ని వదిలిపెట్టి వచ్చి ఎట్లనైతే మారు మనసు పొందిన తర్వాత వాక్యానుసారంగా ఉన్నావో ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. దీపస్తంభం అంటే మన ఆత్మ. నా దీపము యేసయ్యా నీవు వెలిగి. మన ఆత్మ అట యెహోవా పెట్టిన దీపము. దీన్ని కనులు తీసి ఎక్కడికి తీసుకుంటాడు? ఈ స్థలం నుండి తీసి అక్కడికి తీసుకుంటాడు. బతుకుంటావా నువ్వు? ఇంకా ఏం సాధిస్తారని మరి కఠినం చేసుకుంటున్నావు నీ హృదయాన్ని? ఏం సాధిస్తావు? నీ గురించేనా ఈ మాటలు? మన గురించేనా మాటలు? జాగ్రత్త దైవజనమా, మన హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. వాక్యం చెప్పినప్పుడు దానికి ఎమ్మటే ఏం చేయాలి? దాన్ని ఎమ్మటే రిసీవ్ చేసుకొని. డస్టర్ ఎరికేనా? ఎంతమందికి డస్టర్ ఎరికేనా? డస్టర్ నిలబడి కూడా నిద్రలేనా? అట్లా ఎక్కడిది అన్యాయం, ఎక్కడిది అక్రమం? ఈ డస్టర్ని నీళ్ళలో లేయంగానే ఎట్ట తీసుకుంటుంది? హౌజులు కడుక్కునేటోళ్ళు ఎంతమంది చేతులు లేవటని గోళాలు హౌజులు. ఆ లాస్ట్కు నీళ్లుంటాయి, చేతికి రావు. దేనికి వస్తాయి? దానికే వస్తాయి. ఏ ఒత్తుడే ఆలస్యం అడుగున ఎండిపోయేటట్టు చేస్తుంది. నీ మనసు కూడా దేవుని వాక్యాన్ని అట్ట గుంజుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈ వాక్య భాగం దేవుడు మన వినికిలలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం దైవజనమా. అట్లా నేను నిలబడి ఉండండి, ప్రార్థన చేసుకుందాం.